హే గాయ్స్, మా రాయలసీమలో చింత చిగురుతో మిరప్పొడి ఎలా చేస్తారో మీకు ఈరోజు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి రెసిపీ. దీనికోసం అయితే ఫస్ట్ మనం శనగపప్పును నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక 1 అవర్ దాకా. చిగురు కూడా బాగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ లో ఎండు కొబ్బెర, పసుపు, ఉప్పు, జీలకర్ర ఇంకా కారం వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే ఇందాక వాష్ చేసుకున్న చిగురు కూడా వేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కోసం ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత ఒక బాండ్లీలో ఇలా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్ని వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న శనగపాలు కూడా అందులోకే వేసేసుకోండి. తర్వాత ఇందులోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురు మిక్చర్ కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి. ఇది పచ్చి వాసన పోయేదాకా మగ్గనివ్వండి. వేడి వేడి అన్నంలోకి ఇది సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.